దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ దేశంలో ఎమర్జెన్సీ సైనిక పాలన విధిస్తున్నట్లు ప్రకటించి కొద్దిసేపటికి ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కూలదోస్తాయన్న భయంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తుంది. ప్రభుత్వ అధినేత తీసుకున్న నిర్ణయంపై నేషనల్ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. సైనిక పాలనకు వ్యతిరేకంగా నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్ జరగడంతో యూన్ వెనక్కి తగ్గారు. అనవసరంగా సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటించి ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు. ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీ ఎంపీలు సైతం ఆయన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ కొరియా రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. ప్రభుత్వాన్ని కూలదోయడానికి నార్త్ కొరియాతో కలిసి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిస్తూ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ ఎమర్జెన్సీ సైనిక పాలనను విధించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టు ఉత్తర కొరియా శక్తుల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు, ప్రజల స్వాతంత్ర్యం, సంతోషాన్ని విద్రోహ శక్తుల కబంధహస్తాల్లోకి వెళ్లకుండా చూసేందుకు తాను సైనిక పాలన విధిస్తున్నట్లు జాతీయ టీవీ ఛానల్ ద్వారా జాతినుద్దేశించి ప్రకటించారు. ప్రజల గురించి ఆలోచించకుండా కేవలం ప్రభుత్వాన్ని కూలదొయ్యాలనే ఉద్దేశంతోనే అధికారంలో ఉన్నవారిపై అవినీతి ఆరోపణలు చేయడం, వారిపై విచారణకు ఆదేశించడం, కానీ ప్రతిపక్ష నాయకుడికి మాత్రం విచారణ నుంచి మినహాయింపు లభించడం, ఇదే ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్నారని యూన్ మండిపడ్డారు. ప్రస్తుతం సౌత్ కొరియా నేషనల్ అసెంబ్లీలో మొత్తం 300 మంది ఎంపీలున్నారు. అయితే అధ్యక్షుడి సొంత పార్టీ ఎంపీలు చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా మారారు. దీంతో ప్రతిపక్షాల పార్టీల బలం బాగా పెరిగింది. తాజాగా సౌత్ కొరియా పార్లమెంట్లో అధ్యక్షుడు యూన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రతిపక్ష పార్టీ ఎంపీలతో పాటు రెబెల్స్ సైతం వ్యతిరేకించారు. ఆ బడ్జెట్ ఆమోదించక ముందు గత బడ్జెట్ ఖర్చుపై ఆడిట్ చేయించాలని, తాజా బడ్జెట్లో ప్రభుత్వ రిజర్వ్ ఫండ్ యూన్ కార్యాలయంపై అనవసర ఖర్చులు ఎక్కువ చేస్తున్నారని చెప్పి బడ్జెట్లో భారీగా కోతలు విధించారు. నేషనల్ అసెంబ్లీలో తన పార్టీ తగిన బలం లేకపోవడంతో అధ్యక్షుడు యూన్ సైనిక పాలన విధించారు. అయితే ఆయన సైనిక పాలన ప్రకటన చేసిన 24 గంటలు గడవక ముందే సౌత్ కొరియాలో అతిపెద్ద పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీలు అత్యవసరంగా పార్లమెంట్లో సమావేశమై అధ్యక్షుడు యూన్ విధించిన సైనిక పాలనకు వ్యతిరేకంగా ఓటింగ్ చేపట్టారు. దీంతో 300 మంది ఎంపీల్లో 201 మందికి పైగా సైనిక పాలన ఉపసంహరించుకోవాలని ఓటు వేశారు. ఆ తర్వాత పార్లమెంటు బయట ప్రతిపక్ష లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత లీ మే జియుంగ్ దీనిపై కీలక ప్రకటన చేశారు. నేషనల్ అసెంబ్లీలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఓట్లు ఎక్కువగా వచ్చాయని, దీంతో నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సైనిక పాలన ఉపసంహరణకు ఆదేశించారు. త్వరలోనే అధ్యక్షుడు యూన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. సౌత్ కొరియాలో యుద్ధం లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు శాంతి భద్రతల దృష్ట్యా సైనిక పాలనను అధ్యక్షుడు ఆదేశించే అధికారం రాజ్యాంగం కల్పించింది. ఆ సమయంలో కోర్టులకు, మీడియాకు ఎలాంటి అధికారాలు ఉండవు. కానీ ప్రస్తుతం అధ్యక్షుడు తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సైనిక పాలనను విధించారని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు నేషనల్ అసెంబ్లీలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఓట్లు రావడంతో అధ్యక్షుడి ఆదేశాలు చెల్లుబాటు కాలేదు. దీంతో దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ మార్షల్ లాను ఎత్తివేస్తున్నట్లు యూన్ ప్రకటించారు. నేషనల్ అసెంబ్లీ నుంచి ఎమర్జెన్సీని ఎత్తివేయాలంటూ వచ్చిన డిమాండ్కు అనుగుణంగా సైనిక పాలనను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. దీంతో పార్లమెంటు బయట గుమిగూడిన ప్రదర్శనకారులు సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా పార్లమెంటు దగ్గర భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సైనిక పాలనను విధించిన అధ్యక్షుడు యూన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు యూన్ నిర్ణయంతో ఆయన సిబ్బంది మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమవుతున్నారు.